టీజీ దోస్ ద్వారా ఎవరైతే రెగ్యులర్ డిగ్రీ ఎవరైతే చేద్దాం అనుకుంటున్నారో మనకు ఫేజ్ 1కి సంబంధించిన ఒక 8 ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే వీడియో డిస్కస్ చేయడం జరుగుతుందండి. సో ఫేజ్ 1కి సంబంధించిన రిజిస్ట్రేషన్ మనకు 7th మే ఈ రోజు లాస్ట్. సో మనకు ఎక్స్టెన్షన్ అయినా ఏమైనా డేట్స్ ఎక్స్టెండ్ అయితే అవ్వచ్చు, కాకపోతే మీరైతే 7th ఈ రోజే లాస్ట్ డేట్ కాబట్టి ఈ రోజు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ట్రై అండి. అండ్ ఫేజ్ 1కి సంబంధించిన వెబ్ ఆప్షన్స్ మనకు రేపు లాస్ట్ డేట్ ఉంది, అంటే 8th మే లాస్ట్ డేట్. సో ఇంకా ఎవరైతే మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోలేరు, మీరైతే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి. సో ఇప్పుడు మెయిన్గా వెబ్ ఆప్షన్స్ చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. చాలా మంది 5 కాలేజీలు 3 కాలేజీలు 2-3 కాలేజీలు 5, 6, 10 ఇంతే పెడుతున్నారు. ఎక్కువ కాలేజ్ అయితే పెట్టాలి, ఎందుకంటే మనకు లిమిటెడ్ టాప్ కాలేజెస్ ఉంటాయి కాబట్టి అందరు అవే పెడతారు. అందరు పెడితే అందరికి ఇవ్వరు, ఓన్లీ ప్రతి కోర్సులో కొన్ని లిమిటెడ్ సీట్స్ ఉంటాయి, వాళ్ళకు మాత్రమే ఇస్తారు. సో మిగతా వాళ్ళకు సీట్స్ అయితే రావు. ఫేజ్ 1లో సీట్ నాట్ అలాటెడ్ అని పడుతుంది. మళ్ళీ మీరు ఫేజ్ 2లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. సో మీరు ప్రాపర్గా ఫేజ్ 1లోనే వెబ్ ఆప్షన్స్ పెడితే మీకు ఏదో ఒక కాలేజ్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ మనకి ఏ కాలేజ్ వస్తుందో ఒక ఐడియా వస్తుంది. ఐడియా కోసం అన్న మీరు అన్ని కాలేజెస్ ఎక్కువ పెట్టడానికి ట్రై చేయండి. సో ఇప్పుడు ఫస్ట్ పాయింట్ మనకు ఇంట్రెస్టెడ్ కాలేజ్. మీరు ఈ కాలేజ్లో వెళ్తా, నాకు సపోజ్ ఫస్ట్ 5 పెట్టారు, నెక్స్ట్ 5 టోటల్ 10 పెట్టారు, ఫస్ట్ 5లో రాకపోతే నెక్స్ట్ ఈ కాలేజ్లోనే నేను వెళ్తా అనుకునేటట్టు మీకు ఇంట్రెస్టెడ్ కాలేజ్ పెట్టండి. నెక్స్ట్ మనకు ప్రియారిటీ ఆర్డర్. ఫస్ట్ ఎగ్జాంపుల్ గర్ల్స్ ఉన్నారు, ఫస్ట్ నిజాం కాలేజా, కోటి ఉమెన్సా, దాని తర్వాత సిటీ కాలేజా, సైఫాబాదా. సో ఇట్లా ప్రియారిటీ ఆర్డర్గా పెట్టుకోవాలి, ర్యాండమ్గా పెట్టకండి. ఫస్ట్ కాలేజ్ రాకపోతే సెకండ్ కాకపోతే థర్డ్. సో ఈ విధంగా మీరైతే ప్రియారిటీ ఆర్డర్ పెట్టుకోవాలి. నెక్స్ట్ డేట్స్ ఇంక్రీజ్ చేయడానికి కొంచెం ఛాన్సెస్ ఉంటాయి. సో 90% ఛాన్సెస్ ఉంటాయి. సపోజ్ అప్డేట్ అయితే నేను అప్కమింగ్ వీడియోస్లో చెప్తాను. సో దోస్త్ హెల్ప్ లైన్ సెంటర్స్ అవి ప్రాపర్గా వర్క్ చేయవు. ఏమైనా ప్రాపర్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందామంటే మీరు కూడా రిపీటెడ్గా చేస్తూ ఉండండి. సో మనకు దోస్త్ వెబ్సైట్లో కింద మీరు ఏదైతే వెబ్ ఆప్షన్స్ అని ఉంటుందో కింద మనకు అదే వెబ్సైట్లో హెల్ప్ డెస్క్ నంబర్స్ ఉంటాయి, కాకపోతే వాళ్ళు లిఫ్ట్ చేస్తలేరు. సో మీరు కూడా కంటిన్యూస్గా చేస్తూ ఉండండి. సో అప్డేట్ అయితే నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో మోస్ట్లీ 90% ఇంక్రీజ్ అవుతాయి వెబ్ ఆప్షన్ డేట్స్. సో నెక్స్ట్ వచ్చేసి మెయిన్ పాయింట్ ఇంటిగ్రేటెడ్ కోర్సెస్. సో ఎవరైతే ఇంటర్ తర్వాత డిగ్రీ ప్లస్ పీజీ యూనివర్సిటీస్, సో మనకు చాలామంది ఉస్మానియా యూనివర్సిటీలో డిగ్రీ ఉంటుందా అని అడుగుతున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ డిగ్రీ ఉండదు. ఉస్మానియా యూనివర్సిటీలో పీజీ కోర్సెస్, అంటే మీరు డిగ్రీ తర్వాత పీజీ చేయాలనుకుంటే పీజీ ఉంటాయి కానీ డిగ్రీ కోర్సెస్ ఉండవు. డిగ్రీ అంటే నార్మల్ డిగ్రీ కాలేజెస్ ఉంటాయి, నార్మల్ గవర్నమెంట్ యూనివర్సిటీస్, ప్రైవేట్ కాలేజ్ ఇందులోనే వేసుకోవాలి. యూనివర్సిటీలో ఉస్మానియా యూనివర్సిటీలో అయితే ఉండదు. సో ఇప్పుడు మన తెలంగాణలో టాప్ మోస్ట్ 4 యూనివర్సిటీస్ ఉంటాయి. ఆ యూనివర్సిటీలో మీరు ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ మాత్రమే చేసుకోవాలి. నార్మల్ డిగ్రీ ఉండవు. 3 years డిగ్రీ వేరు, ఇంటిగ్రేటెడ్ వేరు. సో ఇంటిగ్రేటెడ్ అంటే డిగ్రీ ప్లస్ పీజీ అదే కాలేజ్లో అదే యూనివర్సిటీలో మీరు చేయాలి. సో ఇప్పుడు మనకు 4 యూనివర్సిటీస్లో ఈ కోర్సెస్ అయితే ఉన్నాయి. టోటల్ 370 సీట్స్ మాత్రమే ఉంటాయి. సో ఎంబీఏ ఎవరైతే చేద్దాం అనుకుంటున్నారో ఇంటిగ్రేటెడ్ ఎంబీఏ, మహాత్మా గాంధీ యూనివర్సిటీ అండ్ తెలంగాణ యూనివర్సిటీలో ఈ కోర్స్ ఉంది. సెకండ్ ఎంఎస్సీ కెమిస్ట్రీ ఎవరైతే చేద్దాం అనుకుంటున్నారో కాకతీయ యూనివర్సిటీ, పాలమూరు యూనివర్సిటీలో ఉంది. ఎంఎస్సీ ఫార్మసిటికల్ కెమిస్ట్రీ మహాత్మా గాంధీ తెలంగాణ యూనివర్సిటీలో ఉంది. ఎంఏ అప్లైడ్ ఎకనామిక్స్ ఎవరైతే చేద్దాం అనుకుంటున్నారో తెలంగాణ యూనివర్సిటీలో ఉంది. సో ఈ 4 కోర్సెస్ ఈ 4 యూనివర్సిటీస్లో ఉంటాయి. సో మీరు వెబ్ ఆప్షన్స్ ఎవరికైతే ఇంట్రెస్టెడ్ ఉందో మీరు అక్కడ క్లిక్ చేసుకోవాలి. సో బై కోర్స్ అన్న పెట్టుకోండి, బై కాలేజ్ అన్న పెట్టుకోండి. మేజర్గా బై కాలేజ్ పెట్టుకుంటేనే మీకు ఎక్కువ వెబ్ ఆప్షన్స్ కావచ్చు, కాలేజ్ కావచ్చు ప్రాపర్గా అనిపిస్తాయి. సో కొంతమంది బై కోర్స్ పెట్టుకుంటే మాకు వస్తలేదు అంటున్నారు, కొంతమంది మేము అనుకున్న కోర్సు ఈ కాలేజీలో లేదంటున్నారు. ఫస్ట్ మీకు నచ్చిన కోర్స్ పక్కన పెట్టుకోండి. ఫస్ట్ ఆ కాలేజీలో ఎలాంటి కోర్సెస్ ఉన్నాయి. సపోజ్ మీరు నిజాం కాలేజ్ క్లిక్ చేస్తారు, నిజాం కాలేజీలో రెగ్యులర్ అని క్లిక్ చేస్తే రెగ్యులర్లో ఏమున్నాయి, సెల్ఫ్ ఫైనాన్స్ అని క్లిక్ చేస్తే సెల్ఫ్ ఫైనాన్స్. ఆ కోర్సెస్ అందులో ఏమేమి కోర్సెస్ ఉన్నాయి అందులో నుంచి మనం సెలెక్ట్ చేసుకోవాలి. మీకు నచ్చిన కోర్సెస్ కాదు. సపోజ్ సిటీ కాలేజ్ ఉంది, సిటీ కాలేజ్లో మనకు సెల్ఫ్ ఫైనాన్స్ ఉంటాయి. సెల్ఫ్ ఫైనాన్స్ క్లిక్ చేసిన తర్వాత అందులో ఏ కోర్సెస్ ఉన్నాయి అందులో నుంచి మీకు ఏ కోర్స్ ఇంట్రెస్ట్ అట్లా పెట్టుకోవాలి వెబ్ ఆప్షన్. చాలామంది నాకు నచ్చిన ఈ కాంబినేషన్ లేదు, నాకు ఆ కాంబినేషన్ లేదు అంటున్నారు. కాలేజ్లో ఏ కోర్సెస్ ఉన్నాయో ఆ కోర్సెస్ నుంచి మీకు ఏ కోర్స్ అంటే ఇష్టం, సో అది మీరు రాసుకొని కాలేజ్ లిస్ట్, కోర్సెస్ లిస్ట్ ప్రిపేర్ చేసుకొని మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. సో చాలా స్టూడెంట్స్ మిస్టేక్ చేస్తున్నారు. సో కొంతమంది పేరెంట్స్కి తెలియదు, కొంతమంది స్టూడెంట్స్కి వాళ్ళకి తెలియదు, సో నెట్ షాపుల్లోకి తెలియదు. కాబట్టి ప్రాపర్గా మీరు కాలేజ్ చూసుకొని ఆ కాలేజీలో ఎలాంటి కోర్సెస్ ఉన్నాయి, మనం దేనికి ఇంట్రెస్ట్ అవి మీరు పెట్టుకోండి. సో సపోజ్ డేట్స్ ఇంక్రీజ్ చేయకపోతే ఈ రోజు మీరు ఎవరైనా వెబ్ ఆప్షన్స్ రీఅరేంజ్ చేసుకుందాం అనుకున్నా, యాడ్ చేసుకున్నా, డిలీట్ చేద్దాం అనుకున్నా అన్నీ ఈ రోజే చేసి లాస్ట్కి అక్కడ కింద మనకు అప్డేట్ వెబ్ ఆప్షన్స్ ఆప్షన్ ఉంటాయి కదా, అది క్లిక్ చేయండి. సేవ్ ఆప్షన్, సబ్మిట్ ఆప్షన్ అట్లా ఏముండదు. జస్ట్ అప్డేట్ వెబ్ ఆప్షన్స్ అని క్లిక్ చేస్తే యువర్ వెబ్ ఆప్షన్స్ ఆర్ సక్సెస్ఫుల్లీ అప్డేటెడ్ అని వస్తే
మీరు జస్ట్ అంతే వదిలేసేయండి, అదే సిస్టమ్ ఆటోమేటిక్గా తీసుకుంటుంది. ఫైనల్, సబ్మిట్, సేవ్ ఇవి ఏమి ఉండవు. సో ఇవి మెయిన్ పాయింట్. నెక్స్ట్ పిహెచ్ క్యాప్ స్టూడెంట్స్. సో ఎవరికైతే డిసెబిలిటీ స్టూడెంట్స్ ఉంటారో సో మీకు సపరేట్ రిజర్వేషన్ ఉంటుంది. అండ్ చిల్డ్రన్ విత్ ఆర్మ్డ్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి కూడా రిజర్వేషన్ వస్తుంది. సో 7th May సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది మీకు. సో మీరు హెల్ప్ లైన్ సెంటర్స్ మీకు ఏవైతే ఇచ్చారో గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్కి వెళ్ళి మీ ఒరిజినల్ 10th, ఒరిజినల్ ఇంటర్, మీ పిహెచ్ ఉంటే పిహెచ్ సర్టిఫికేట్, క్యాప్ ఉంటే క్యాప్, సో అవన్నీ సర్టిఫికేట్స్ తీసుకెళ్తే అక్కడ వెరిఫై చేసిన తర్వాత మీకు సపరేట్ రిజర్వేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ 8th రోజు మనకి ఎన్సీసీ, స్పోర్ట్స్, ఎక్స్ట్రా కరికులర్కి సంబంధించిన మీరు హెల్ప్ లైన్ సెంటర్స్కి వెళ్ళి సో మీ జిల్లా ఎక్కడైతుందో అక్కడ నియరెస్ట్ హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్తే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అవుతుంది. సో అప్పుడే మనకు ఇస్తారు. సో ఇంకొక మెయిన్ పాయింట్ ఏంది వచ్చేసి మనకు రిజల్ట్స్. సో ఇప్పుడు మీరు వెబ్ ఆప్షన్స్ పెడతారు. సో phase 1కి సంబంధించిన సీట్ అలాట్మెంట్ మనకు 14th May రోజు వెబ్సైట్లో అప్డేట్ చేస్తారు. phase 1 సీట్ అలాట్మెంట్ అనేది ఒక స్క్రోలింగ్ వస్తుంది. అక్కడ క్లిక్ చేసి మీ దోస్త్ ఐడి ఎంటర్ చేస్తే మీకు phase 1లో సీట్ వచ్చిందా లేదా. సో మీరు 10 కాలేజీలు పెట్టినా, 20 పెట్టినా, 30 పెట్టినా మీ మార్క్స్కి మీ కేటగిరీలో మీరు టాప్ ఉండి ఏ కాలేజీలో టాప్ ఉన్నారో ఆ కాలేజ్ ఇస్తారు. ఒక కాలేజ్, ఆ కాలేజీలో మీకు ఏ కోర్సు వచ్చింది అది ఇస్తారు. సో అది ఇచ్చిన తర్వాత మీరు చూసుకోవాలి, సీట్ అలాట్మెంట్ వస్తుంది. అప్పుడు మీకు ఇంట్రెస్ట్ ఉంది ఈ కాలేజ్ అంటే ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి. సపోజ్ మీకు ఆ కాలేజ్ నచ్చలేదంటే సీట్ క్యాన్సిల్ చేసుకోవాలి. సపోజ్ ఇది నచ్చింది, నాకు కావాలి, కాకపోతే దీనికన్నా బెటర్ కాలేజ్ కావాలంటే బుక్ చేసుకోవాలి. మళ్ళీ phase 2లో మీకు నచ్చిన కాలేజ్, సపోజ్ మీరు ఒక 10 పెట్టారు, మీకు 5th కాలేజ్ వచ్చింది అంటే ఇంకా టాప్ 4 ఉన్నట్టే కదా. ఆ 4 మళ్ళీ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి, మళ్ళీ 6th, 7th అవసరం లేదు. సో అట్లా మీరు phase 1 రిజల్ట్స్ తర్వాత ఇవన్నీ ఉంటాయి. సో వెబ్ ఆప్షన్స్ ఇష్యూస్ ఉన్నా, సర్వర్ ఇష్యూస్ ఉన్నా, సో చాలా సర్వర్ ఇష్యూస్ కావచ్చు, వెబ్ ఆప్షన్ అది వస్తలేదు, దోస్త్ వెబ్సైట్ కొంతమందికి వస్తలేదు, ఇవన్నీ ఇష్యూస్ ఉన్నాయి. రెగ్యులర్ తెలుస్తలేదు, కొంతమంది సెల్ఫ్ ఫైనాన్స్ అంటే తెలుస్తలేదు, సో టైప్ ఆఫ్ కాలేజ్ ఏందో తెలుస్తలేదు. సో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి డేట్స్ అయితే ఇంక్రీజ్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. అంతలోపు మీరైతే చేసుకోండి. లైక్ ఈరోజు నైట్ వరకు సపోజ్ ఇంక్రీజ్ చేయకపోతే ప్రాబ్లం అయిపోతాయి కాబట్టి 90% ఛాన్స్ ఉంటుంది. సో ఆ 10% చేయకపోవచ్చు. సో మెయిన్గా ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ఇంకా వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్న వాళ్ళు మీరు ప్రాపర్గా వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోండి. సో వెబ్ ఆప్షన్ సర్వీస్ అయితే ఉంటుంది. సో ఎవరికైతే వెబ్ ఆప్షన్స్ గురించి తెలియదో సో మేమైతే పెట్టిస్తాము. ఈచ్ కాలేజ్ 40. సో మీరు ఏ కాలేజ్ కావాలి, ఆ కాలేజ్లో ఏ కోర్స్ కావాలి అది మాకు ఇస్తే మేమైతే వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టిస్తాము. అండ్ గైడెన్స్కి ఒక 100 రూపీస్ తీసుకోవడం జరుగుతుంది. ఎవరికైతే దోస్త్ గైడెన్స్, కాలేజ్ లిస్ట్ కావచ్చు అవన్నీ కావాలనుకుంటే 100 రూపీస్ పే చేయాలి. కింద వాట్సాప్ నెంబర్ ఉంటుంది, ఓన్లీ మెసేజ్ మాత్రమే చేయండి, కాల్స్ చేస్తే లిఫ్ట్ చేయను. దోస్త్ గైడెన్స్ కావచ్చు, దోస్త్ వెబ్ ఆప్షన్స్ కావచ్చు, దోస్త్ అప్లికేషన్ కావచ్చు, ఇట్లా పెడితే దానికి సంబంధించిన అమౌంట్ మీరు పే చేసిన తర్వాత మీకు అయితే సర్వీస్ ఉంటుంది. అండ్ కింద లింక్స్ ఉంటాయి, ఆ లింక్స్ ద్వారా మీరు కాలేజ్ లిస్ట్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో వెబ్ ఆప్షన్స్ అనేది వెరీ క్రూషియల్ అండి. సో 980, 970, 960 వచ్చినా మీకు కొంతమందికి సీట్స్ రావు. సో అది ఎందుకు రాదో మీకు సీట్ అలాట్మెంట్ అయిన తర్వాత తెలిసిపోతుంది. సో నేను చాలా వీడియోస్లో చెప్పాను, చాలా మందికి 960, 970 వచ్చిన వాళ్ళు ఉంటారు. వాళ్ళందరూ టాప్ 4, టాప్ 3, టాప్ 2 పెడతారు. సపోజ్ అందరు ఒకే కాలేజ్ పెడితే ఆ కాలేజ్లో సపోజ్ 30 సీట్స్ మాత్రమే ఉంటాయి, 60 సీట్స్ మాత్రమే ఉంటాయి. టాప్ 60 మెంబర్స్కి ఇచ్చేసిన తర్వాత మీకు 960 వచ్చినా, 965 వచ్చినా నో యూజ్. సో మీరు ఎక్కువ కాలేజ్ పెట్టడానికి ట్రై చేయండి. ఎక్కువ పెడితే మీకు బెనిఫిటే, లాస్ అయితే ఉండదు. సపోజ్ ఫస్ట్ 10 అనుకున్నారు మీరు, ఒక 10 కాలేజ్, నెక్స్ట్ ఒక 10 కావచ్చు, ఒక 5 ఎక్స్ట్రా పెట్టుకోండి. ఎక్స్ట్రా పెట్టుకుంటే 10లో రాకపోయినా 11th, 12th, 13th కాలేజ్లో వస్తే మీకు ఒక ఐడియా వస్తుంది, ఓకే నా మార్క్స్కి ఈ కాలేజ్ వస్తుంది, సో నేను ఇంకా బెటర్ కాలేజ్ పెట్టాలి, ఇంకా ఎక్కువ కోర్సెస్ యాడ్ చేసుకోవాలి నా మార్క్స్ కానీ ఒక ఐడియా వస్తుంది. సో ఇవన్నీ ఉంటాయి కాబట్టి మీరు ప్రాపర్గా, ఇంకా టైం ఉంది ఒక్కరోజు కాబట్టి మీరు ప్రాపర్గా వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోండి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కమెంట్ సెక్షన్ మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.